సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా బుద్ధిరూపేణ సంస్థితా జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీచక్రాంకిత విశ్వదివ్యనగరీ సింహాసనాధ్యాసినీం అంకేలాలితరామకృష్ణచరితాం బౌద్ధర్జనైర్మండితాం ఆచార్యప్రవరైశ్చ నానక్ దయానందాధిభిర్నందితాం వందే భారతమాతరం వందే భారతమాతరం సురవరాం వాత్సల్యపూర్ణాంధరాం. మాతాపితృగురుభ్యో నమః. శ్రీప్రకాష్ పాఠశాలలో ఈ రోజున జరుపుకుంటున్నటువంటి మహోత్సవంలో పాల్గొన్నటువంటి పెద్దలకి, ముఖ్యంగా ఈరోజు మనందరికీ ఆత్మస్థైర్యానికి ఆత్మవిశ్వాసానికి ఒక శక్తి స్వరూపిణికి ప్రతీకగా వచ్చిన మన ప్రియాతి ప్రియమైన అరుణిమ సిన్హా గారికి నేను ఏ గురువునైతే నిరంతరము స్మరిస్తానో, ఏ గురువు యొక్క ఆశీస్సుల చేత ఈ రోజున ఇక్కడ నిలబడి నా గళాన్ని విప్పుతున్నానో, జగద్గురు శంకరాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి కంచి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి శ్రీ శంకరనారాయణన్ గారు ఇక్కడికి రావడం నేను పరమాచార్య వచ్చినట్టుగానే భావిస్తున్నాను. వారికి శిరస్సు వంచి మనసు వంచి నమస్కరిస్తున్నాను. ఆ తరువాత ఇంత గొప్ప విద్యా సంస్థల్ని నెలకొల్పడానికి తన కుమారులకు ప్రేరణనిస్తూ తాను ఇంజనీరింగ్ చదివి ఏ ఉద్యోగానికో ప్రయత్నించకుండా స్వయం సమృద్ధితో మనం నిలదొక్కుంటూ ఎంతోమంది వేల మంది విద్యార్థులలో ఒక ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ నైతిక విలువలతో కూడినటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలనే ఒక గొప్ప దృఢ సంకల్పంతో ఇంతటి గొప్ప విద్యాసంస్థలను నెలకొల్పినటువంటి శ్రీ చిట్టూరి శ్రీకృష్ణ నరసింహారావు గారి దంపతులకు ఇక్కడ నుంచే నేను పాదాభివందనం చేస్తున్నాను. శ్రీప్రకాష్ విద్యానికేతన్లో నేను దర్శించటం ఇది 3వసారి. ఇక్కడ క్రమశిక్షణ, పిల్లలో ఒక ఆత్మవిశ్వాసం పాదుకొల్పబడుతూ వస్తున్నది. మా విజయ్ ప్రకాష్ పట్టువదలని విక్రమార్కుడుకు ప్రతీక. ఎవరినైనా తానికి తీసుకురావాలి, వాళ్ళని రోల్ మోడల్గా చూపించాలి నెక్స్ట్ తరాల వాళ్ళకి అని ఒక నిర్ణయం తీసుకుంటే పట్టుబట్టేటువంటి మహానుభావులని తీసుకువచ్చి పిల్లలందరికీ కూడా ప్రేరణ ఇవ్వడం అతను ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అటువంటి విజయ్ ప్రకాష్ అలాగే వారితో పాటు పనిచేస్తున్నటువంటి అధ్యాపక బృందానికి నేను శతాభివందనాలు తెలియచేసుకుంటూ, మనందరము కూడా సత్కరించుకోబోతున్నటువంటి అరుణిమ సిన్హా ఇక్కడికి రావడానికి విజయ్ ప్రకాష్ చాలా పట్టుబట్టి ఏ విధంగా నేను ఇక్కడికి తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా ఆత్మస్థైర్యానికి ఆత్మవిశ్వాసానికి పట్టువదలని ఒక లక్ష్యాన్ని చేర్చుకోవడానికి ఆమెను చూసి మీరు నేర్చుకోవాలని చెప్పడానికి పట్టుబట్టి మరీ తీసుకొచ్చారు అరుణిమ సింహాని. కాబట్టి చిరంజీవులు విద్యార్థులు ఎక్కడ ఉన్నా నేను ఒక మాట అంటాను, ఎందుకంటే బాలవాక్కు బ్రహ్మవాక్కు కాబట్టి మీరు అక్కడి నుంచే చెప్పండి, అరుణిమా దీది లాంగ్ లివ్, అరుణిమా దీది లాంగ్ లివ్, అరుణిమా దీది అని చెప్పండి. అక్కడ నుండి మీరు అరుణిమా దీది లాంగ్ లివ్, లాంగ్ లివ్ అరుణిమా దీది అని ఆశీర్వదించండి. నేను కూడా ఇక్కడ నుండి ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే మొక్కవోని ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి, ఆత్మస్థైర్యానికి ప్రతీకగా నిలిచినటువంటి ఆమెను కొనియాడని భారతీయుడు లేడు. ఈరోజు మానవుడి యొక్క జీవితాలు 2 రకాలుగా ఉంటాయి. కులాసాగా గడిచిపోయే జీవితాలు, పరీక్షించబడి పట్టి చూడబడే జీవితాలు. కొంతమంది కులాసాగా గడిచిపోతూ ఉంటాయి కలిసొచ్చే సన్నివేశాలతో, కానీ కొన్ని జీవితాలు పరీక్షించబడేవి, పట్టి చూడబడేవి ఉంటాయి. అటువంటి భగవంతుడి యొక్క పరీక్షలో కూడా నెగ్గి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఆ రామకృష్ణ పరమహంసను మదిలో తలుచుకుని స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకుని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి శభాష్ అనిపించుకున్నటువంటి అరుణిమ సిన్హాని గురించి పత్రికలు కొనియాడుతున్నాయి, జాతి మొత్తం కూడా ఇవాళ కొనియాడుతోంది. కాబట్టి చిరంజీవులు మీరు కూడా మీ లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకోవాలి అంటే
ఆ విధంగా పట్టువదలని విక్రమార్కుడలా మీ దృష్టి మీ లక్ష్యం వైపే ఉండాలి, మీ లక్ష్యం వైపే ఉండాలి. సమాజంలో అనేక రకాలైన ప్రలోభాలు చుట్టుపక్కల మీకు ముప్పురిగొని వస్తూనే ఉంటాయి మిమ్మల్ని పరీక్షించడానికి. రంగురంగుల అద్దాల బీరువాలో కనపడేటటువంటి ఆహార పదార్థాలు, శీతల పానీయాలు, రకరకాల హోర్డింగ్స్ మీద చూసే అశ్లీల దృశ్యాలు, అశ్లీల సాహిత్యము, ఇటువంటివన్నీ కూడా మీ మీదకి వస్తూనే ఉంటాయి. కాబట్టి వాటి పట్ల మీరు మౌనం వహిస్తూ చెక్కుచెదరని యొక్క విశ్వాసంతో లక్ష్యంతో మీరు చేరుకునేందుకు విశ్రమించకండి అని చెప్పడానికి ఏ స్వామి వివేకానందుడైతే పిలుపునిచ్చాడో ఆ పిలుపుని అందుకుని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అరుణిమ ఏ విధంగా అయితే సాధించిందో మీరు కూడా మీ లక్ష్యాన్ని నెరవేర్చుకునేంత వరకు కూడా అలాగే గట్టిగా పట్టుదలగా ఉండాలని ఈ వేదిక మీద నుండి నేను ఆశీర్వదిస్తూ, మాతృదేవోభవ అంటూ తల్లి తండ్రిని పరిచయం చేస్తుంది పితృదేవోభవ అంటూ. ఆ పితృదేవోభవ అంటూ ఆ తండ్రి ఆచార్యుడిని పరిచయం చేస్తాడు. ఆ ఆచార్యుడు అతిథి దేవోభవ అంటూ సమాజాన్ని పరిచయం చేస్తాడు. ఈరోజు అమ్మ ఒడి, బడి, గుడి ఈ మూడు కూడా తనదైనటువంటి ధర్మ మార్గంలో పని చెయ్యకపోవడం వల్ల సమాజంలో ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి వ్యక్తులని, శీల నిర్మాణంతో కూడినటువంటి సమాజాన్ని, వ్యక్తిత్వ నిర్మాణంతో కూడినటువంటి దేశాన్ని మనం నిర్మాణం చేసుకోలేకపోతున్నాం. సౌశీల్యంగా నడవడం నేర్పించండి, వాళ్ళకి మంచి కథలు బోధించండి, ఉపనిషత్తు కథలు బోధించండి, పంచతంత్ర కథలు చెప్పండి, రామాయణ భారత భాగవతాలు బోధించండి. ఆ రామాయణ గాథను చదివినటువంటి మహాత్మా గాంధీ గాడ్సే చంపుతున్నప్పుడు కూడా చేతిలో భగవద్గీతను వదలకుండా హే రామ్ అంటూ ప్రాణాలు విడిచాడు. సత్యహరిశ్చంద్రుడి యొక్క నాటకాన్ని చూసినటువంటి మహాత్మా గాంధీ సత్యమే వజయితేనే సూత్రంతో స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టాడు. స్వామి వివేకానందుడి యొక్క స్ఫూర్తివంతమైన ప్రసంగాలను విని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించాడు. ఇలా ఏ మహానాయుడు గాథ వెనుక చూసినా రామాయణ భారత భాగవత ఇతిహాసాల యొక్క చరిత్రలు చదివే గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. కాబట్టి తల్లులు, తండ్రులు, సీరియల్స్లో చూడదగిన అంశాలు మనకేమీ లేవు, అక్కడ నేర్చుకోదగిన అంశాలు ఏమాత్రమూ మనకి లేవు. కాబట్టి రాత్రిపూట పిల్లలకి కాసేపు కూర్చోబెట్టి మంచి మంచి గాథలు చెప్పండి, మంచి మంచి వాళ్ళను రోల్ మోడల్స్గా చూపించండి. పిల్లలు బంగారాలు, వాళ్ళకు మనం ఏది చెబితే అది నేర్చుకుంటున్నారు. బిడ్డలను చేరదీసి వాళ్ళకు ఒక్కొక్క విషయం చెబుతూ ఉంటే, వాళ్ళు ఒక్కొక్క ప్రశ్న వేస్తూ ఉంటే, అమ్మమ్మ మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మమ్మ, మళ్ళీ మంచి విషయాలు నాకు ఎప్పుడు చెబుతావమ్మమ్మ అని ప్రతి పిల్లవాడు గుండెలకు వచ్చి హత్తుకుంటూ ఉంటే ఆ పిల్లవాడు ఏమి కోల్పోతున్నాడో నాకు అర్థమవుతున్నది తల్లులారా. ఈ దేశంలో కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక మాట అన్నారు, ఈ భారతదేశపు తల్లి, ఈ భారతదేశపు స్త్రీ ఎప్పుడైతే తను కావాలని వెండి తెరకెక్కుతుందో అప్పుడే ఈ దేశం యొక్క ప్రగతి కుంటుపడుతుంది, ఈ దేశం యొక్క సభ్యత శీలం అంతా కూడా దిగజారిపోతుంది అని చెప్పి కంచి పరమాచార్య ఎప్పుడో చెప్పారు. అటువంటి మాతృమూర్తులు, మాతృత్వంతో నిండి ఉన్నటువంటి గొప్ప త్యాగశీలురని కోర చూపులతో, కక్షలతో, కార్పణ్యాలతో టీవీలలో మాతృమూర్తులను అవమానపరుస్తూ చూస్తూ ఉంటే దాని ముందు చతికిలబడిపోవడం అనేది మనకు తగనైనటువంటి పని, మనకు తగని పని. అది ఇకనైనా మారుదాం, ఈ దేశాన్ని రక్షించుకుందాం. తరాలకి మనం అందరం మనదైన భారతీయ సంస్కృతిని, మనదైనటువంటి దేశ సంస్కృతిని, మన దేశం యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళకి తెలియచెబుదాం. స్వామి వివేకానంద అన్నాడు, ఈ దేశం కనుక అంతరించిపోతుందా ఆధ్యాత్మికత అడుగంటిపోతుంది, ఆదర్శవాదం అంతరించిపోతుంది. దాని చోటులో కామము, సుఖము అనే రెండు అవలక్షణాలు చోటు చేసుకుంటాయి. ధనం పూజారిత్వం వహిస్తుంది, మానవుడి యొక్క ఆత్మ హోమద్రవ్యమవుతుంది. అలా జరగడానికి వీల్లేదు అని ఆక్రోశించాడు స్వామి వివేకానంద. కాబట్టి రేపటి తరాలు మళ్ళీ పంట వచ్చేంత వరకు కూడా వర్షాకాలంలో చల్లిన విత్తనాల మీదే వచ్చే వ్యవసాయం అంతా ఆధారపడి ఉన్నట్టుగా నేడు బాలలు తీసుకునే నిర్ణయాల మీద, వాళ్ళు ఏర్పరచుకున్న లక్ష్యాల మీద, వాళ్ళు ఏర్పరచుకున్న ఆశయాల మీద 75 సంవత్సరాల జీవితం ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మనం మారకుండా, కాలం ఇలా అయిపోతుంది ఏమిటండి, దేశం పాడైపోతుందండి, ఒకరి చెవులో ఒకరు గొణుక్కోవడం కాదు, ఒకరి చెవులో ఒకళ్ళు కొరుక్కోవడం కాదు, ఒకరి చెవులో ఒకళ్ళు సణుక్కోవడం కాదు, కావాల్సిందే ముందు నేను మారుతా, ఈ సమాజంలో నేను భాగం, ఈ సమాజంలో నా మీద కూడా రేపు ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి సమాజాన్ని మార్చే శక్తి నాలోనే ఉన్నదనే ఆత్మస్థైర్యాన్ని మనందరము పెంపొందించుకుంటూ రేపు నెక్స్ట్ తరాల మన బిడ్డలకు కూడా పెంపొందించే దిశలో మనందరం కూడా పయనించాలని మా విజయ్ ప్రకాష్ తదితర సోదర బృందం అందరూ ఈ ప్రయత్నంలో వాళ్ళు ఎంతో సాధించి రేపు విజయ్ ప్రకాష్, శ్రీ ప్రకాష్ స్కూల్ నుంచి
ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ పుడతాడు, ఒక లాల్ బహదూర్ శాస్త్రిజీ పుడతాడు, ఒక రుద్రమదేవి పుడుతుంది, ఒక ఝాన్సీ లక్ష్మి పుడుతుంది, ఒక కిరణ్ బేడి పుడుతుంది, ఒక అరుణిమా సిన్హా పుడుతుంది, ఒక సునీత విలియమ్స్ పుడుతుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ విద్యా సంస్థల నుంచి పుట్టి ఈ దేశాన్ని రక్షించే ఒక వీర సైనికులుగా తయారు కావాలని శతమానం భవతి శతమితి శతం దీర్ఘమాయు అంటూ ధర్మశీలోభవ ప్రగతిశీలోభవ అంటూ ఆ చిన్నారులను ఆశీర్వదిస్తూ మరొక్కసారి యాజమాన్యాన్ని నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.